గుడ్ న్యూస్ చెప్పిందిలా తెలంగాణ సర్కారు ఇండ్లు లేనోళ్లకు ఇండ్లు ఇచ్చే కార్యం షురూ కాబోతున్నదట. అగ్గో గా ముచ్చట మీద ఇయాల మైకుల ముంగడికి వచ్చి మరీ మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. గంట కంటే ముందుగాలనైతే ఓ పని చేసిండు. మరి గా పనేంది, మైకుల ముంగడికి వచ్చి ఏం మాట్లాడిండు అనేది గీ ముచ్చట చూసి పురాగరుసుకొని రాపోండి. తెలంగాణలో ఇచ్చే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఓ యాప్ను తయారు చేపించి రిబ్బన్ కటింగ్ చేసిండ్రు ఇయాల సచివాలయంలా. గీ కార్యంలా మంత్రులు, మేయర్ అక్కతోటి పాటు చాలా మంది ఆఫీసర్లు కూడా కూసున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు ఇస్తున్నారు, ఒక్కొక్క ఇల్లుకు ఎన్ని పైసలు ఇస్తున్నారు అని వివరాలు చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. మొదటి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల కేటాయింపులో భాగంగా 4,50,000 ఇండ్లకు 5 లక్షల రూపాయలతోని పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్ల లెక్కన మొత్తం రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు ఇస్తారట. ఇక ఒక్కొక్కలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని గప్పట్ల చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్పిండు. ఇక అర్హులైన వాళ్ళకే ఇండ్లు దక్కాలే అనే ఆలోచనతోటే గీ యాప్ను పెట్టిండ్రట సర్కారోళ్ళు. అర్హులైన వాళ్ళకే ఇండ్లు చెందాలి అన్న ఆలోచనతోని నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి సర్కార్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ సరిపోదనుకుంటే ఇంకొక రూమ్ ఎక్కువ కూడా కట్టుకోవచ్చట పబ్లిక్. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకంతో పాటు వాళ్ళు అదనంగా గది నిర్మించుకున్నా కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు. ఇండ్లు కట్టించే బాధ్యత సర్కార్ది అని చెప్పుకుంటేనే ఇంటోళ్ళ బాధ్యత ఏందో కూడా చెప్పిండు సీఎం రేవంత్ అన్న. ఇల్లు కట్టించే బాధ్యత మేం తీసుకుంటాము. ఇంట్లో యుక్త వయస్కు పెళ్లికి వచ్చిన వాళ్ళ బాధ్యత పెళ్లి చేసి ఆ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని వెనకటోళ్ళు అన్నారు కాబట్టి మేము ఇల్లు కట్టిస్తున్నాం. ఇక పిల్లల పెళ్లిళ్ళు చేసే బాధ్యత అయితే అయ్యవ్వలదే అని అంటున్నాడు సీఎం రేవంత్ అన్న. మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం ఇచ్చే బాధ్యత కూడా సర్కారుదే సారు అని యాదెత్తున్నారు ప్రతిపక్ష పొల్లు. ఇక ఇందిరమ్మ గురించి, ఇందిరమ్మ ఇండ్ల గురించి ఒక్క మాటలో చెప్పిండు సీఎం రేవంత్ అన్న. గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను. దేశంలో గుడి లేని ఊరుంటది కావచ్చు గాని ఇందిరమ్మ కాలనీ లేని ఊరే ఉండదట. గంత గొప్పగా ఆలోచన చేసిందట పేదోళ్ళ గురించి. ఇక కేసీఆర్ సారు అసెంబ్లీకి రాని ముచ్చట మల్లోపారి తీసిండు సీఎం రేవంత్ అన్న. ప్రభుత్వం అంటే కేవలం 65 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులేనా? ప్రభుత్వం అంటే 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వము. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు, మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. సర్కార్ అంటే చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలే కాదట, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా కలిపే సర్కార్ అంటారు అని చెప్తున్నాడు సీఎం రేవంత్ అన్న. ఇక ఈ ముచ్చట పక్కకు పెడితే హైదరాబాద్ పట్టణంలో ఉన్న డీజిల్ ఆటోలను పట్నం అవతలికి పంపించే కార్యం చేస్తాడట సీఎం రేవంత్ అన్న. ప్రతి పేదవాడు ఎలక్ట్రిక్ ఆటో కొని హైదరాబాదు నగరంలో నడుపుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఒక ప్రత్యేకమైన పథకం తీసుకురండి. ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలన్నిటిని కూడా నగరం బయటికి పంపించడం ద్వారా ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. ఇప్పటికే ఫిరీ బస్ అని పెట్టి మా కడుపు కొట్టినావు, ఇంకా ఇప్పుడు మామూలు పట్నంలో నడుపుకోకుండా చేద్దాం అనుకుంటున్నావా? ఉన్న ఆటోలే నడవకుండా చేసి మళ్ళా కరెంట్ ఆటోలు అంటవేందన్నా నువ్వు? కరెంట్ ఆటోలు కొనుక్కొని ఏం చేయాలి? మేము మా పిల్లగాళ్ళు ఆడుకోవాలన్నా వాటితోటి? ఏం మాట్లాడతావో, ఏం ఆలోచనలు చేస్తావో నీకే తెలవాలన్నా అని గరమైతున్నారు సీఎం రేవంత్ అన్న మాటలిన్న ఆటో అన్నలు. ఫిర్యాదు నీకట్టే స్టేషన్లకించి బయటకు పోవడేంది? ఎమ్మెల్యే అత్తే గింత కూడా ఇల్వియరా అని బంజారా హిల్స్ సీఐ సారెన్కవాడి మరీ ఫిర్యాదు ఇచ్చిండు కదా నిన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న. అగ్గో గందుకే కౌశిక్ అన్న మీద కేసు పెట్టి అరెస్ట్ చేసిండ్రు పోలీసోళ్ళు. అట్లనే హరీష్ రావు సార్ను కూడా అరెస్ట్ చేసిండ్రు. మరి కౌశిక్ అన్న అరెస్టు దేనికి, హరీష్ రావు సార్ అరెస్టు దేనికి అనేది పురా గరుసుకొని రాపోండి. నిన్న సీఐని బెదిరించిండని ఇవాళ బంజారా హిల్స్ స్టేషన్ కు పట్టుకపోయిండ్రు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్నను. గైననెందుకు అరెస్టు చేస్తారని కౌశిక్ అన్న ఇంటికి పోయిన హరీష్ రావు సార్ను కూడా అరెస్టు చేసి గచ్చిబౌలి స్టేషన్ కు పట్టుకపోయిండ్రు. ఈ అరెస్టుల ముచ్చట ఎరకయ్యే వరకు తెలంగాణ మొత్తం 7 కాడ నిరసనలు చేసిండ్రు కార్పాటోళ్లు. పట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా స్టేషన్ల చుట్టూగా తిరిగిండ్రు. హరీష్ రావు సార్ తోటి పాటు చాలా మంది లీడర్లను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉంచిండ్రు పోలీసోళ్ళు. గీ ముచ్చట ఎరకయ్యి కవితక్క కూడా స్టేషన్ పోయింది అరెస్ట్ అయినోళ్లను కలవనీకి.
స్టేషన్ ముంగట కూసుండి నినాదాలు చేసిన కారు పార్టీ కార్యకర్తలను కూడా వేసుకుపోయినరు పోలీసోళ్ళు. సీఎం రేవంత్ అన్న హయాంలా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది అనుకుంటా గిట్ల కారెడ్డమాడిండు హరీష్ రావు సారు. రేవంత్ రెడ్డి గారి హయాంలో ఫిరాయింపులు, దబాయింపులు, అక్రమ అరెస్టులు తప్ప అసలు న్యాయం లేకుండా పోతా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీస్ రాజ్యం నడుస్తున్నది తెలంగాణలా అని అనుకొచ్చింది కవితక్క. ఒక శాసనసభ్యులు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏసీపీ గారు ఉండి వారి కంప్లైంట్ తీసుకుని ఉంటే బాగుండేది. సిఐ గారు కూడా కంప్లీట్ గా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూడడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులదేమో తప్పు లేదు, కంప్లైంట్ తీసుకోవద్దు అని పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పలేదు. కానీ తిరిగి మళ్ళీ మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించేటట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో. తెలంగాణ ఉద్యమంలో కూడా గింత దారుణంగా లేదు అని అనుకొచ్చిండు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు. తెలంగాణ ఉద్యమం జరిగిన 14 సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా వలసవాదులు వాళ్ళు కూడా చేయలేదు ఇంత దుర్మార్గంగా. ఈ అరెస్టుల మీద కారు పాటోళ్లంతా కూడి ట్యాంకు బండ్ కాడున్న అంబేద్కర్ బొమ్మ కాడికి పోయి నిరసన చేతారట రేపు. ఈ ఎమర్జెన్సీ పాలనను మరి దీని నుంచి కాపాడవలసిందిగా రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి ఉన్నది. అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి పూలతో నివాళులర్పించి వారిని కూడా రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో తొక్కుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి బారి నుండి కాపాడాలని చెప్పి రాజ్యాంగ రక్షకులను మేము కోరుతాం. ఎన్ని అరెస్టులు చేసినా వెనుకకు తగ్గేదేలే అని అనుకొచ్చిండు మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు. తప్పు చేసిన తప్పును ఒప్పుకొని అందరినీ విడుదల చేయాలి. కౌశిక్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని మమ్మల్ని అందరినీ విడుదల చేయాలి. ఇక చూడాలే మరి ఇయ్యాలనే గిన్ని అరెస్టులైనాయి అంటే ఇంకా రేపు ఎన్ని అరెస్టులు ఉంటాయో ఇంకెంత హంగామా ఉంటుందో తెలంగాణలా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. రాజమౌళి సారు కదా ఒక్క సినిమా ఏండ్లకేండ్లు తీసినట్టు రోజులకు రోజులు సాగదీసిండ్రు కదా మహాయుతి కూటమోళ్ళు. ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినప్పటికేంచి మారస్తే సీఎం ఎవలు అనే మాట్లాడుకున్నారు దేశం మొత్తం. నేనంటే నేనే అని మాట్లాడుకున్నోళ్ళను మాట్లాడకుండా వేసి కొස්සకైతే పంచాది తెంపినుల్లా మోడీ సారు, అమిత్ షా సారు. కొස්සకైతే మహారాష్ట్ర సీఎంగా ఇలా ప్రమాణ స్వీకారం చేసిండు దేవేంద్ర ఫడ్నవీస్ సారు. ఇక మరిగా కార్యం ఎట్లయిందో దానికంటే ముందుగా ఏమైందో ఈ ముచ్చట చూసి పురాగరుసుకొని రాపోండి. షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీని కలుపుకొని మహాయుతాన్ని కూటమి పెట్టుకొని మహారాష్ట్రలో ఎలక్షన్లకు పోయింది పువ్వు పార్టీ. రిజల్ట్ తర్వాత సీఎం ఆలకీలకెందుకని ఆలతానే ఉంచుకున్నారు. చాలా రోజుల ఆలోచనలు, అల్కలు, బుద్రకింపులు, మీటింగుల తర్వాత మహారాష్ట్రలో 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు పువ్వు పార్టీ దేవేంద్ర ఫడ్నవీస్ సారు. సినిమాల కాడికేంచి షురూ చేస్తే బిజినెస్ చేసేటోళ్ళు, రాజకీయ లీడర్లు, కార్యకర్తలు, పబ్లిక్ తోటి నిండిపోయింది బొంబాయిలున్న ఆజాద్ గ్రౌండ్ ఇయాల. मी देवेंद्र सरिता गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल. ఎక్కువ సీట్లు తక్కువ సీట్లు అని తేడా ఏం లేదు, సీఎం సీటు నాకే కావాలి అని ముందుగాల మాట్లాడి అటెన్కాల సల్లవడి చిన్న సీఎం పదవికి సరే అని మళ్ళా రెండొద్దులకు అలిగి చిన్న సీఎం పదవి తీసుకునుడు గురించి అటెన్కాల చెప్తా అని తోటి లీడర్ మీద పంచులేసి కిల్ల నవ్వుకొని పెద్ద ట్విస్ట్ ఇచ్చి అసలు కూటమిలో ఉంటాడా లేదా అని అనుమానం తెప్పించిన ఏక్నాథ్ షిండే సారు కొసకైతే సర్లే అనుకున్నాయని అయితాయా ఏంది అని ఒక్క సిద్ధం చేసుకొని మహారాష్ట్ర చిన్న సీఎంగా ప్రమాణం చేసిండు. मी एकनाथ गंगूबाई संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून. मी अजित आशाताई अनंतराव पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करतो की महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపిండు అని తెలిసినప్పుడు కూడా గింత నిమ్మలం కాలే. నీ అవ్వ గింతోటి దానికి గిన్ని రోజులు చేత్తిరి. గిప్పుడుంటది ప్రమాణ స్వీకారం, గప్పుడుంటది ప్రమాణ స్వీకారం, గిల్లైతరు ముఖ్యమంత్రి, గాల్లైతరు ముఖ్యమంత్రి అని మస్తుగా మాట్లాడుకునేటట్టు చేత్తిరి.
సరే కూటమి కట్టినాక ఆలోచనలు నిర్ణయాలు ఆలస్యం అయితేనే ఉంటాయి గాని గిట్లా పంచాదులు పెట్టుకొని ఓట్లేసిన పబ్లిక్ బతుకులు మార్సుట్లనైతే ఆలస్యం చేయకుండ్రి సార్లు ఏమంటున్నావు అని మహారాష్ట్రలో ఉన్న మహాయుతి సర్కారుకు సలహా ఇస్తున్నారు ఈ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా వంటలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా బిర్యానీ అండి. ఏంది పిల్ల పాటనంత తప్పు వాడుతుందని పరిశాన్ అయి చూస్తున్నారా? కళ్ళ ముంగట బిర్యానీ కానత్తే నేనేంది ఎవ్వలైనా గిట్లనే వాడతారు. ఆగు ఆగోగు అబ్బా బగ్గనే మంది లైన్లు కట్టిండ్రు కదా. నేను పోయే వరకు ఆఫర్ ఉంటుందో లేదో. రావాలే బాబు రావాలమ్మా రావాలే. చికెన్ దమ్ బిర్యానీ కేవలం 50 రూపాయలకే. మీరిన్నది నిజమే, 150 కాదు, ఉత్త 50. ఒక్కరోజు సీఎం లెక్క ఇది ఒక్కరోజు ఆఫరే. పోతే మళ్ళా దొరకది, ఆలస్యం కత్తే అసలుకే దొరకది అని ఆఫర్ పెట్టే వరకు చూడుండ్రి. కొత్త సినిమాకి కదా లైన్లు కట్టినట్టు హోటల్ ముంగట ఎట్లా లైన్లు కట్టిండ్రో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట కాడ కొత్తగా హోటల్ పెట్టినోళ్ళు పబ్లిసిటీ కోసం గీ ఆఫర్ పెట్టిండ్రు. ఇక అసలుకే కార్తీక మాసం కూడా అయిపోయి చికెన్ రేట్లు కొండెక్కే. 50 రూపాయలకు మొత్తమంతా చికెనే రాదు. అసొంటిది గదే 50కి చికెన్ బిర్యానీ అత్తున్నదంటే ఎవ్వలూకుంటారు చెప్పుండ్రి. ఇక ఆఫర్ బిర్యానీ ఏడైపోతుందో అని నేను ముందొచ్చినా అంటే నేనే ముందొచ్చినా అని లైన్ల నిలబడ్డోళ్ళు పంచాదులు కూడా పెట్టుకున్నారు. పొద్దుగాల గీ ఆఫర్ షురు చేస్తే రాత్రి 8 గంటల దాకా కూడా జనాల రద్దీ తగ్గకపోయే వరకు మళ్ళా వచ్చిన కస్టమర్లు లొల్లి పెడతారని హోటలోళ్ళు మళ్ళా పొయ్యి ముట్టించి ఇంకిన్ని డేకి సెలదించిండ్రట. ఇక 50 రూపాయలకు బిర్యానీ వచ్చే వరకు ఒక్కొక్కరు 4-5 ప్యాకెట్లు కూడా తీసుకుపోయిండ్రట. పబ్లిసిటీ కోసం అన్న 50 రూపాయల బిర్యానీ ఆఫర్ పెట్టిండు గాని మరిగా రేపటి సంది గిరాయికి ఏ తిరుగుంటదో చూడాలే మరి. కానీ ఏనన్నా ఆఫర్ ఉందని తెలిస్తే చాలుల్లా ఏడికెళ్ళొత్తారో గాని మొత్తమంత సేపట్లనే ఉష్కబోతే రాళ్ళంత జనాలు వస్తారు. అట్లుంటది మరి ఆఫర్లంటే. పబ్లిక్ ఇయ్యాల కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా మరి అవి కూడా చూడాలి కదా. నడుండి ఇక చూద్దాం. ఆగో ఇన్నారు కదా వీళ్ళందరూ ఏమని ధర్నా చేస్తున్నారో. మా ఇంట్లోళ్ళందరూ తాగుడుకు బానిస అవుతున్నారు. మా ఊళ్ళే మందు దుక్నాలు వద్దురో నాయనా అని లొల్లిలు పెట్టినోళ్ళని చూసినాం. కానీ గీడున్నోళ్ళైతే మొత్తం ఉల్టా ఉన్నారు కదా. మా ఊళ్ళే మందు దుక్నం కావాల్సిందేనని ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసిండ్రు. నెల్లూరు జిల్లా గండిపాలెం అనే ఊళ్ళో జరిగింది ఇది. గీళ్ళ ఊళ్ళున్న జనాలు 2 వర్గాలుగా ఇడిపోయిండ్రట. ఇక అప్పటికేంచి ఒక వర్గపొల్లు సై అంటే అవతలి వర్గపొల్లు నై అంటారట. ఇక ఊళ్ళో ఏ పనులు చేసినా గిట్లనే ఒకరు కావాలని ఇంకోలు వద్దని ఎటు దిగకుండానే చేసుకుంటున్నారట. ఇప్పుడు ఊళ్ళో వైన్స్ దుగ్నం వచ్చే వరకు మాకొద్దని ఒక వర్గ పొల్లంటే లేదు మాకు ఊళ్ళో ఖచ్చితంగా వైన్స్ దుగ్నం కావాలి. మా ఇంటోళ్ళు తాగనీకి పక్కుళ్ళకి ఎందుకోతారు, ఖచ్చితంగా ఊళ్ళో వైన్స్ దుగ్నం పెట్టాల్సిందేనని గీ తీరుగా రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసిండ్రు కొందరు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఊళ్ళో సౌలతులు బళ్ళు కావాలని ధర్నాలు నిరసనలు చేసినోళ్ళని చూసినాం గాని ఊళ్ళో వైన్స్ దుగ్నం కావాలని ధర్నాలు చేసే వరకు మస్తు పరిశాన్ అవుతున్నారు గిది చూసినోళ్ళు. సినిమాలు చూసే స్మగ్లింగ్ చేస్తున్నారో లేకపోతే స్మగ్లర్లు చేసే పనులు చూసే సినిమాలు తీస్తున్నారో గాని అచ్చం పుష్ప సినిమా లెవెల్లా స్మగ్లింగ్ చేసిండ్రు కొందరు బద్మాష్ గాన్లు. ఆగో చూసిండ్రు కదా పేపర్ బండిల్స్ పుస్తకాల లోడేసుకపోయే లారీలా ఎర్రచందనం దుంగల్నేసి స్మగ్లింగ్ చేస్తున్నారట. గిట్లా చెన్నైకెంచి విశాఖకు పోతున్న గీ లారీలా పోలీసులు చెకింగ్ చేసే వరకు ముచ్చట బయటపడ్డది. ఇక ఎవ్వలకు అనుమానం రాకుండా లారీ మొత్తం పేపర్ బండిల్స్ లోడింగ్ చేసి నడుమ జాగల ఎర్రచందనం దుంగల్ను ప్యాకింగ్ చేసిండ్రట. ఇక లారీల స్మగ్లింగ్ చేస్తున్నారని ఎవరో పోలీసులకు ఉప్పందించే వరకు గుంటూరు కాజా టోల్ గేట్ కాడ లారీ నాపి చెకింగ్ చేసిండ్రు పోలీసోళ్ళు. ఇక మొత్తం 2 టన్నుల మీదనే దుంగలను పట్టుకొని లారీని సీజ్ చేసిండ్రు పోలీసోళ్ళు. టోల్ గేట్ కాడ పోలీసోళ్ళని చూసి అంతకు మోదాలే లారీని విడిచిపెట్టి వారిపోయినరట లారీ డ్రైవరు క్లీనర్లు ఇద్దరు. కానీ పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టే పేపర్ బండిల్స్ నడుమ అనుమానం రాకుండా ఎర్రచందనం దుంగలను పుష్ప సినిమా రేంజ్ లో స్మగ్లింగ్ చేద్దాం అనుకున్నారు. కానీ అట్టర్ ఫ్లాప్ అయిన్లు. మరి ఆ పుష్ప 2 సినిమా కూడా ఇయ్యాలనే రిలీజ్ అయింది కాబట్టి స్మగ్లర్లు కూడా వైల్డ్ ఫైర్ అనుకుంటా ఇంకెంత రెచ్చిపోతారో అని అనబట్టిండ్రు గిది చూసినోళ్ళు.
బెంగళూరు పబ్లిక్ కు కొత్త టెన్షన్ అచ్చిపడ్డదటనుల్లా. అంతకు మొదలు ఎండాకాలంలా నీళ్లకు తిప్పలచ్చినట్టు ఇప్పుడు పాలకు తిప్పలైతున్నదట. బండ్ల మీద వచ్చి చైన్ స్నాచింగ్లు చేసినట్టే పాల ప్యాకెట్లను గీతిరిగా ఎత్తుకపోతున్నారట కొందరు దొంగలు. పొద్దుగాలనే బండ్ల మీద వచ్చి దుకాణాల ముంగటున్న పాల ప్యాకెట్ సంచులు ట్రేలన్నీ తీసుకొని పరారైతున్నారు. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. మరి చీప్ గా పాల ప్యాకెట్లు దొంగతనం చేస్తున్నారేందని పరిశాన్ అవుతున్నారు కదా. బెంగళూరులో డిమాండ్ కు తగ్గ పాలు లేకపోయే వరకు పాలకు బగ్గ గిరాకీ పెరిగిందట. కొన్ని జాగల్లో అసలుకే దొరుకుతలేవాట. గందుకే సినిమా టికెట్లు కదా దొరకకపోతే బ్లాక్ లో ఎక్కువ ధరకు అమ్మినట్టు దొంగలు పాల ప్యాకెట్లను చోరీలు చేసి బయట ఎక్కువ ధరలకు అమ్ముతున్నారట. పాల ప్యాకెట్లే కాదు, ఆడాడ పూలు పండ్లు కూరగాయలు సుతం ఎత్తుకపోతున్నారని అనబట్టిండ్రు ఆడున్నోళ్ళందరూ. ఏం దొంగలో ఏమో పోన్రి. వారే వా, షర్మిలక్క గీ వస్తువులన్నీ ఏడికెళ్ళి పట్టుకత్తున్నదో గాని రోజుకో ఎరైటీ కథ చేసి వైరల్ అవుతున్నది కదా. మొన్న గిన్నెలు, నిన్న లాంతర్లతోని ఎరైటీ నిరసన చేసినాక ఇలా పంజరంతోని గీతిరిగా ఏసీబీ ఆఫీస్ కాడ దర్శనమిచ్చింది. ఆగో పంజరంలో శిల్కను బంధించినట్టు ఏసీబీ అనే బోర్డును పెట్టింది. మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి, ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా, లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. జగనన్న అదాని నడుమ జరిగిన కరెంటు కంపెనీ ఒప్పందాల మీద ఏసీబీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఏసీబీ అనేది ప్రజల కోసం పనిచేయాల్సిన సంస్థ. అంతేగాని కూటమి సర్కారులు బంధించిన పంజరంలా శిల్క లెక్క మౌనంగుండుడేంది? అదాని కంపెనీకించి 1700 కోట్ల లంచం తీసుకున్న జగనన్న మీద ఖచ్చితంగా విచారణ జరపాలని విజయవాడ ఏసీబీ ఆఫీస్ లో కంప్లైంట్ చేసింది షర్మిలక్క. మరిగా ముంగట ఇంకెన్ని ఎరైటీ నిరసనలు చేస్తుందో షర్మిలక్క. అమ్మయ్య, పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు కూడా మస్తుగుంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.